హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వచ్చేసి టమోటాకి మల్చింగ్ పేపర్ వేయవచ్చా వేయకూడదా అనే టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మొదటగా వస్తే ఇప్పుడు మీరు చూస్తున్న టమాటా సీడ్ వచ్చేసి సాహో సీడ్ అండి. ఇవి వచ్చేసి 15వ తేదీ 2వ నెల నాటారండి. వీటికి వచ్చేసి మల్చింగ్ పేపర్ వేసిన లేదండి, దాని వలన చెట్లు గ్రోత్ కొంచెం తగ్గింది, మీరే గమనించవచ్చు. సో పేపర్ వేయడం వల్ల గ్రోత్ బాగుంటుంది అంటారు. రెండిటికి తేడా ఇప్పుడు మీరు గమనించవచ్చు. వీటికి వచ్చేసి పిలకలు, మొదటగా పిలకల గురించి మాట్లాడితే కొంచెం లైట్గా తక్కువగానే ఉందండి, గ్రోత్ తక్కువగానే ఉంది, పిలకలు కూడా కొద్దిగా తక్కువగానే ఉంది. ఇంకో విషయం ఏమంటే పిలక తక్కువ రావడము కాకుండా ఇంకొకటి మల్చింగ్ పేపర్ ఎందుకు వేస్తారు అనగా, అంటే ఈ సాల్లో చెత్త అంటే కలుపు విపరీతంగా వస్తుంది, మల్చింగ్ పేపర్ వేస్తారు ఉంటారండి. కానీ అది తప్పండి. మనం మల్చింగ్ పేపర్ వేసినా కూడా మనకి గడ్డ కాకుండా ఏదైతే సాల్ ఉంటుందో మనం నడవడానికి పెట్టుకుంటామో, వీధి కొంత లెక్క వీధి అంటారు, అది ఉంటుందో దానిలో కూడా ఖచ్చితంగా వస్తుందండి ఈ కలుపు మొక్కలు. సో ఇప్పుడు ఇది వచ్చేసి పేపర్ వేసిన లేదు, మొత్తం డబుల్ కట్ వేసిన లేదండి. కట్టి కూడా 1 by 1, ఒకటి వచ్చేసి డబుల్, ఒకటి సింగిల్, ఆ మాదిరిగా వేసినారు రైతు వచ్చేసి. సో నెక్స్ట్ చూపించబోయేది మల్చింగ్ పేపర్ వేసిన పంట అండి. అది ఎవరిదో కాదు, మనదే. ఆ తోట వచ్చేసి మనదే, ఇది వేరే వాళ్ళది. రెండు చెట్లకి ఈ చెట్లకి వచ్చేసి 5 రోజులు డిఫరెంట్ అండి. ఇవి వచ్చేసి 15వ తేదీ 2వ నెల నాటారు. మనము అదే నెలలోనే 20వ తేదీ నాటామండి, 5 రోజులు లేటుగా నాటాము మనము. సో ఆ చెట్లకి ఈ చెట్లకి మీరు తేడా అయితే బాగా గమనించవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఇవి వచ్చేసి మల్చింగ్ పేపర్ అయినవి వేరే వాళ్ళవి, బాగా చూడండి ఏ విధంగా ఉన్నాయో. సో గ్రోత్ కొద్దిగా తక్కువ అనిపిస్తుంది. ఇప్పుడు చూస్తున్న తోట వచ్చేసి మందే అండి. సో దీనికి ముందుగా చూసిన తోటకి ఈ తోటకి 5 రోజుల తేడా అండి. సో దానికి దీనికి మీరు తేడాని అయితే బాగా గమనించవచ్చు ఏ విధంగా ఉందో. సో కలుపు అనేది పేపర్ వేసినా కూడా మనకి ఇంత మాత్రం వస్తుందండి, మరీ ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు. మనకు టమాటా చెట్టుకి నీళ్ళు పెట్టేదాన్ని బట్టి కలుపు వస్తుందండి. ఇప్పుడు పేపర్ వేయకంటే ఖచ్చితంగా నాని కిందకంతా నీరు వెళ్ళిపోతుంది సాల్లోకి. పేపర్ వేస్తే కూడా ఖచ్చితంగా నాని పేపర్ కింద వచ్చి సాల్ తేమ అయిందంటే ఆటోమేటిక్గా కలుపు అనేది వస్తుందండి. అంటే ఫస్ట్లో చిన్న చెట్లుగా ఉన్నప్పటి నుండి కొద్దిగా తక్కువగా, అంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఆ మధ్య పెట్టేసి ఆఫ్ చేస్తే మోటారు ఖచ్చితంగా కలుపు రాదు. సో ముఖ్యంగా వచ్చేసి మల్చింగ్ పేపర్ వేయచ్చా వేయకూడదు అనే టాపిక్ మీద వస్తే ఖచ్చితంగా మల్చింగ్ పేపర్ వేయాల్సిందే అండి. టమాటా రైతులకు అందరికీ చెప్పేది ఒక్కటే, మల్చింగ్ పేపర్ వేయకుండా అయితే టమాటా చెట్లు నాటకండి దయచేసి. అందులో ఇంకొక మెయిన్ అండి, ప్రతి ఒక్క చోట డబుల్ కట్టే నాటండి. 5 చెట్లు 6 చెట్లు గ్యాప్ ఇచ్చి డబుల్ కట్ నాటండి. ఒకసారి పడిపోయినాయంటే చెట్లు నిలెత్తడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. 5 చెట్లు 6 చెట్లు గ్యాప్ ఇచ్చి నాటండి. మొత్తం డబుల్ కట్టే నాటండి, సింగిల్ కట్ అనేది నాటద్దు. సో పేపర్ వేసిన చెట్లకి అంటే చెట్టు గ్రోత్ కూడా గమనించండి మీరు. పేపర్ వేసిన చెట్లకి ఈ చెట్లకి బాగా గమనించుకున్నట్టయితే పేపర్ వేసిన చెట్లకి ఏ విధంగా ఉన్నదో మీరే చూడొచ్చు. సో నేను వచ్చేసి ఆల్మోస్ట్ రామసముద్రం నుండి చింతామణి వరకు చూశానండి, ఫీల్డ్ మీద వెళ్ళాను. ఎక్కడ కానీ పేపర్ వేయకుండా అయితే నాటలేదు ఎవరు కానీ. ప్రతి ఒక్కరు పేపర్ వేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న విధంగానే ఉన్నాయి ప్రతి చోట. ఇవైతే వేల ఎకరాలు ఉన్నాయండి ఈ విధంగా మొలకలు. సో ఇది వచ్చేసి కొత్తకోట పంచాయతీ అండి, చోడేపల్లి మండలంలోని కొత్తకోట పంచాయతీ. అంటే ఇవి వచ్చేసి మార్కెట్కి ఏ మార్కెట్కి పోతాయనే టాపిక్ వస్తే మొత్తం పుంగనూరు మార్కెట్కే వెళ్తాయండి. ఈ ఏరియా అంతా మాకు పుంగనూరు మార్కెట్ దగ్గర, పుంగనూరు మార్కెట్కే వెళ్తాయి. ఇవి మా ఏరియా మొత్తం ఆల్మోస్ట్ అంతా పుంగనూరుకే వెళ్తాయండి కాయి. ఇప్పుడు ఈరోజు రేట్లు మాట్లాడుకున్నట్టయితే 100 నుండి 120 అండి నిన్న రేటు. ఈరోజు రేటు వచ్చేసి 70 రూపాయలు 80 రూపాయలు అండి 15 కేజీల బాక్సు. సో ఏ టైంలో రేటు పెరుగుతుందో తెలియదు, కానీ రేటు మాత్రం పెరగదునే అవినీళ్ళు మాత్రం చేయొద్దండి. అజాగ్రత్తగా ఉన్నావు అయిపోతావండి. సో ఎంత కేర్ఫుల్గా టమాటో పంట చూసుకుంటే అంత మేలండి. సో మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు నా తోటలో వచ్చేసి
టమాటో చెట్ల కంటే కట్టే ఎక్కువగా తెలుస్తుందండి. ఎందుకు అంటే అంత దగ్గరగా వేపించాను నేను. బాగా గమనించండి. మొత్తం డబుల్ కట్టేసాను. 5 చెట్లే అండి గ్యాపు. కట్టుకి మధ్యలో 5 చెట్ల గ్యాప్ ఉంటాయి. సో ప్రతి ఒక్కరు ఈ విధంగానే నాటండి.